వచ్చారు కదా, అక్కడ సాఫ్ట్వేర్లో జాబ్ చేయడం ఎక్కువ ఈజీయా, ఇక్కడ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడం ఎక్కువ ఈజీయా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ఆబ్వియస్లీ కార్పొరేట్ లైఫ్లో మీటింగ్స్ అది డే అండ్ నైట్ అవ్వచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ. బట్ రెండింటి కంపేర్ చేయాలంటే రెండు చాలా వేరండి. ఒకటేంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంచెం క్లియర్గా అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. పచ్చి చెప్పాలని రిక్వైర్మెంట్స్ అన్ని క్లారిటీగా అన్నీ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మన ఇన్నర్ ఎమోషన్స్ అన్ని బయట తీసుకొని రావాలి. అక్కడ ఏంటంటే ఇట్స్ జాబ్. ఈ జాబ్ ఏంటంటే మన లోపల ఉండే ఎమోషన్స్ అవి ఉన్నా లేకపోయినా ఆ క్షణంలో ఆ సీన్ కోసం మనం బయటికి తీసుకొని రావాలి. సో రెండు చాలా వేరే నా ఒపీనియన్ సార్. కానీ మీది అన్నౌన్ ఫేస్ అని అంటున్నారు ఇక్కడ, కానీ మీరు చూడడానికి ఫస్ట్ ఎవరైనా చూస్తే బెల్లంకొండ గణేష్ లాగా అనిపిస్తారు. మరి మీ డైరెక్టర్ ఏమన్నా అలా అన్నారా ఫస్ట్ చూసినప్పుడు? చాలాసార్లు అన్నానండి. అంటే ఒక ఫెమిలియర్ ఫేస్ అని చాలాసార్లు చెప్పాను. ఫెమిలియర్ ఫేస్ అని చెప్పాను. బెల్లంకొండ గణేష్ లాగా ఉంటారు, కొంచెం 2-3 షేడ్స్ కనబడతాయి తనలో. కాకపోతే ఏంటంటే తను బోర్ కొట్టడు. అదే కృష్ణవంశీ సార్, ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్గా, మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి నటన మీద మక్కువ ఉండి సినిమా యాక్టింగ్కి వచ్చారా? అంటే మీ ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్, చిరంజీవ, ఇలా మీకు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నుంచి నాకు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ చాలా ఇన్స్పిరేషనల్ సార్. కానీ నేను చిన్నప్పటి నుంచి అది ఉన్నది, ఆ పిచ్చి అనేది. మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళం అంటే సినిమా అంటేనే మనకి పిచ్చి, మన రక్తంలో ఉంటుంది అది. సో చిన్నప్పటి నుంచి సినిమాలు ఫస్ట్ డే చూడడము, ఎస్పెషల్లీ మా సినిమాలు బాగా ఇష్టం నాకు. సో నాకు కొంచెం తెలివి వచ్చిన టయానికి ప్రభాస్ గారి బిల్లా సినిమా అప్పుడు రిలీజ్ అయింది ఆ టైంలో. సో అప్పుడు ప్రభాస్ గారిని చూసి అబ్బా, మీ ఫ్యాన్ ప్రభాస్? యా, అంటే బాగా ఇష్టం, కొంచెం ఎక్స్ట్రా ఇష్టం. అందరు హీరో ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారు ప్లస్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఓకే, డైరెక్టర్ గారు సార్, భూత